హాయ్, అందరికీ నమస్కారం. జై జనసేన. ఈ జడ శ్రావణ్ అనే వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిని కావచ్చు, ఉప ముఖ్యమంత్రిని కావచ్చు, మంత్రి లోకేష్ గారిని కావచ్చు, వాళ్ళని మాట్లాడే మాటలు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. జడ శ్రావణ్, నీకు ఒక్కటే చెప్తున్నా, సుగాలి ప్రీతి విషయంలో 25 లక్షలు తీసుకున్నావే, కేసు టేబుల్ మీదకి రాకోకుండా 25 లక్షలు తీసుకున్నావే, అది ఎవడమ్మని తెంగినకంటూ అని అడుగుతున్నా. ఇవాళ ముఖ్యమంత్రిని కానీ, ఉప ముఖ్యమంత్రిని మా పవన్ కళ్యాణ్ గారిని, మంత్రి లోకేష్ గారిని చెప్పు తీసుకొని కొట్టాలా అంటున్నావు. 25 లక్షలు ఎవడమ్మని దెంగిన గంట ఇచ్చింటే తీసుకున్నారా పేటీఎంగా నువ్వు? వద్దే న్యాయవాదిగా చేశామంటున్నావు కదా, న్యాయవాదిగా చేసిన 6 సంవత్సరాలకే 25 కోట్లు సంపాదించి అంటున్నావే. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ తల్లి లాంటి వాళ్ళ ఉసురు, ఎంతమంది ఉసురు పోసుకుంటే ఈ 6 సంవత్సరాలకే 25 కోట్లు సంపాదించేవరని నేను అడుగుతున్నాం మేము. కానీ ఒక్కటే చెప్తున్నాం, జడ శ్రావణ్, పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్ను మాట్లాడడం మానేయని ఎన్నోసార్లు చెప్పాం. నువ్వు ఇలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఏమంటే మా టైం బాగాలేక, ఎందుకంటే నీ ఫోన్ నెంబర్ దొరకడం లేదు మాకు. నీ ఫోన్ నెంబర్ దొరికితే ఆ సినిమా వేరు ఉంటుంది జడ శ్రావణ్. లేదంటే మాకు చుట్టుపక్కల దగ్గర దాపలన్నా కనీసం నీ టైం బాగలేకుండా నీ బ్యాడ్గా దగ్గర దాపల్లో ఉన్నా కూడా నీ సినిమా కూడా వేరు ఉంటుందని చెప్తున్నాం. నేను ఎన్నోసార్లు ఇదే వీడియో తరపున ఎన్నోసార్లు చెప్పినా, నువ్వు పోరాడే వ్యక్తి అయితే ప్రజల కోసం పోరాడు. నువ్వు ఒకలా న్యాయవాదిగా జాబ్ రిజైన్ చేసి వచ్చి రాజకీయం చేస్తున్నావు, జేపీ పార్టీ అని పెట్టుకొని. ప్రజల కోసం పోరాడు అని అడుగుతున్నాం. అలాగే కానీ ఎవడో ప్యాకేజీనో లేకుంటే పేటీఎం యుగాలు చెప్తేనో వాళ్ళ మాటలు విని అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మానే, చంద్రబాబు నాయుడు గురించి కానీ మాట్లాడడం మానే, నీకు బాగుంటుంది. నువ్వు ఇలా వాడేవాడు వీడియో ఇంకోటి చెప్తున్నాం మీడియా ద్వారానే, నేను కేసు బట్టి 50 లక్షలు, కోటి రూపాయల వరకు కూడా తీసుకున్నావంట అంటున్నావే. అలాంటి తల్లులు ఎంతమంది ఉసురు పోసుకుంటే సంపాదించారు నువ్వు 6 సంవత్సరాలకే 25 కోట్లు. ఇవాళ సుగాలి ప్రీతి విషయంలోనే టేబుల్ మీదకి కేసు ఫైల్ రాకోకుండానే 25 లక్షలు తీసుకున్నావు. ఇవాళ నువ్వు న్యాయంగా మాట్లాడడానికి వచ్చినావు. అంటే న్యాయవాది అయితే ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తాడు, న్యాయంగా మాట్లాడతాడని అనుకుంటున్నావా? ప్రజలేమంత తిక్కోలేం కారు, అది బాగా గుర్తుపెట్టుకోను. నువ్వు మాట్లాడితే పోరాటం చేయాలనుకుంటే ప్రజల కోసం చేయి. ఇవాళ నీ మాట్లాడుతున్నావే, ఏ పార్టీలో రాని వ్యక్తి ఇవాళ నీకు ఎందుకు మాటలు వస్తున్నాయని అడుగుతున్నాం మేము. గంజాయి కానీ, ఇలా డ్రగ్స్ విషయంలో కానీ, లేదంటే ఎర్రచందనం విషయంలో కానీ ఆ రోజున మాట్లాడినవారా నువ్వు? చెప్పు, అది ఒక్కటి చెప్పురా నాకు. నువ్వు అంత న్యాయమూర్తివి, న్యాయవాదిగా మాట్లాడుతున్నావు కదా, అవన్నీ వాళ్ళని ప్రశ్నించు. మీరు ఎందుకు ఇలాంటి పనులు చేశారండి, ఏంది మీరు చేసే వ్యవస్థ, ఇది న్యాయమేనా అని పోయి వాళ్ళని అడుగురా. ఏరా పేటీఎంగా ఇవాళ ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి గారిని, మంత్రి లోకేష్ గారిని వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలంటావా? ఏం తీసుకొని కొట్టాలంటావా? రే జడ శ్రావణ్, నువ్వు ఎన్నోసార్లు చెప్తున్నాం, నువ్వు మీడియా దగ్గర వచ్చి ఏడో గొజ్జవనాకట్లకు ఏడో కూర్చొని మమ్మల్ని బూతులు తెప్పిద్దు. మీ అక్కడ బూతులు మాట్లాడాలనుకుంటే మేము ఎన్నో మాట్లాడతాం, కానీ మా సంస్కారం అది కాదు.
పవన్ కళ్యాణ్ గారు నేర్పించిన సంస్కారం అది కాదు. మాకు జనసేన వాళ్ళకు ఇచ్చిన సంస్కారం అది కాదు. తప్పు ఒప్పైనా మనం నీతి న్యాయంగానే, మనకు పదవి ఉన్నా లేకపోయినా కూడా మనం ప్రజల కోసమే పోరాడదాం, ప్రజల కోసమే పనిచేద్దామన్నారు. అలా మేము ఆయన మాటకు కట్టుబడి ఉన్నాము. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడడం మానేయి. నువ్వు పోరాడితే పోరాడు ప్రజల కోసం, దానికి మాకు అభ్యంతరం లేదు. మేము కూడా ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినారు, అన్న లోకేష్ గారు కూడా చెప్పినారు. ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకునే దానికోసం రండి, రాజకీయం చేసుకుందాం. మిగతా విషయాల్లో, కంపెనీ విషయాల్లో మనం ఒక్కటై ప్రజల మేలు కోరదామన్నాడు ఎవరు, నారా లోకేష్ అన్న గారు. అలా ప్రజల కోసం పోరాడు, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ప్రత్యేకంగా ఏడో ఇంట్లో కూర్చోనో, లేదంటే ఆఫీస్ అనే ఒక ఇది పెట్టుకొని ఆఫీస్ ముందు మీడియా మిత్రులందరినీ పిల్లంపించుకోను ఏడో గొజ్జమనాక అట్లా మాట్లాడితే చూడు, మమ్మల్ని అనవసరంగా బూతులు తెప్పిద్దు. నీ పని ఏందో నువ్వు చూసుకుంటే బాగుంటుంది. నువ్వు పదే పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడడం మానేకపోతే నీ పరిస్థితి బాగుండదు. ఓపెన్గా చెప్తాను. నీ టైం బ్యాడ్, మా టైం బ్యాడ్. ఎందుకంటే నీ ఫోన్ నెంబర్ కానీ దొరకడం లేదు. నీ ఫోన్ నెంబర్ దొరికితేరా బాగా చెప్తున్నా విను. వీలైతే నా నెంబర్ కూడా చెప్తా, లేదంటే ఏడన్నా కనుక్కోవచ్చు. సింగనమల్ల మండలం నాది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మానేయి, బాగా చెప్తున్నాం. ఇలాగే పిచ్చి వేషాలు ఎత్తే నీ పరిస్థితి బాగుండదు, బాగా గుర్తుపెట్టుకో, సరేనా?